జాను లిరిక్. ఆ. సో ఈ అమ్మాయి ఇప్పుడు ఇంత ఫేమస్ అయింది అందరికీ తెలిసిందే. బట్ ఒక 3 years బ్యాకే మీరు ఆవిడతో అదే మీ ప్రాజెక్ట్ లో చేసినట్టున్నారు. సో ఏంటి? సెకండ్ సాంగ్ అది. గుణమామి తోట కాడాల్లో నెరియలు, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలు. సో ఈ సాంగ్ అన్నట్లున మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది, బాగా కనెక్ట్ అయింది? నాకు ఉన్నాయి సార్, కొన్ని సాంగ్స్ ఉన్నాయి. అందులో ఒకటి హిందీ తెలుగు కలిపి రాసుకున్నాను నేను. హిందీ తెలుగు కలిపి? ఓ సూపర్. అట్లా. వచ్చా హిందీ మీకు? కొంచెం వెర్షన్ లో. బాదలికి మోసం సే మురిసింది నేలంతా, దిందింతా నానా దింతా నానా, కోయలికి కుహు కుహు బాతోం సే తోతోం కి పరియా ఉడు ఉడుకి. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? కాకుండా నా శారీ ఫంక్షన్ లోనే నన్ను చూసి ఇష్టపడ్డారు వారు. సో ఆ అమ్మాయిని చేసుకుంటా అట్లా ఇట్లా అని చెప్పేసి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తే వచ్చి చేసుకున్నాను. అతను తర్వాత అన్నాడు ఇక, అంటే అతను ఎక్కువ మూవీస్ అలా చూస్తుండే, వెంకటేష్ చిరంజీవి గారి అట్లా చూస్తుండే అనమాట. సో అప్పట్లో కొంచెం సినిమా స్టైల్ కొడుతుండే అనమాట. నేను లవ్ చేసిన. సో ఏమైంది? ఎంత బాగానే ఉంది మొత్తం, సడన్ గా అతనికి ఏంటి హెల్త్ ప్రాబ్లం? అంటే అతను కొంచెం డ్రింక్ స్మోకింగ్ వల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. దాని నుండి ఒక ఫింగర్ తీసేశారనమాట. తర్వాత ఆపారు అతను. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక గెస్ట్ని అయితే తీసుకుంటూ వచ్చా. సో ఈ మధ్యకాలంలో 2 రాష్ట్రాలలో ఎక్కువగా బాగా వినిపిస్తున్న సాంగ్స్ ఏంటంటే ఫోక్ సాంగ్స్. సో ఫోక్ సాంగ్స్కి ఎంత బజ్ ఉందో మీ అందరికీ తెలిసిందే. సో లక్షల్లో మిలియన్స్లో వ్యూస్ అయితే వస్తున్నాయి. సో అలాంటి ఫోక్ సాంగ్స్ పాడే వ్యక్తులు చాలా తక్కువ మంది మనకు కనిపిస్తున్నారు అనమాట. సో మనం స్క్రీన్ మీద చూసే వాళ్ళనే ఎక్కువగా చూస్తున్నాం. బట్ అంతటి అద్భుతమైన సాంగ్స్ రావడానికి కారణమైన సింగర్ని కూడా తీసుకొని వచ్చేసా. సో గీతాకృష్ణ గారు అయితే మనతో పాటు ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. నమస్కారం, బాగున్నారా? బాగున్నాం సార్, బాగున్నారా మీరు? బాగున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మంచి మంచి సాంగ్స్ ఎన్నో పాడారు. అండ్ ఇప్పటివరకు ఎన్ని పాడుంటారు ఫోక్ సాంగ్స్? నేను సింగర్ కమ్ రైటర్ని కూడా సార్. ఓకే. ఒక 70+ రాశాను. అందులో ఒక 40 వరకు నేను రాసి పాడినే ఉంటాయి. అంటే ఫస్ట్ మీకు రైటర్ ఫిక్స్ అయ్యారా, సింగర్ కూడా అవుతారు అనుకున్నారా? అంటే రెండు అనేది కొంచెం టిపికల్ కదా. సింగర్ అంటే చిన్నప్పటి నుంచి సార్, స్కూల్లో కూడా పాడేదాన్ని, స్కూల్ డేస్ నుంచి. సో రైటర్ గా ఒక 6 years అవుతుంది. 6 years లో 70+ రాశాను. ఓకే. సో ఫస్ట్ అయితే సింగర్ గానే ఎంటర్ అయ్యారా, లేకపోతే? లేదు, నేను రాసిన సాంగ్ తోనే ఎంటర్ అయ్యాను. నేనే రాసి ఇవన్నీ ఫోక్ సాంగ్స్ కదా ఎక్కువ? అన్ని రాస్తాను. ఫోక్ సాంగ్స్, లవ్ ఫెయిలియర్, డివోషనల్, ఇంకా బోనాలు, బతుకమ్మ. సో ఎక్కువగా అంటే ఒక జాను లిరిక్. సో ఈ అమ్మాయి ఇప్పుడు ఇంత ఫేమస్ అయింది అందరికీ తెలిసిందే. బట్ ఒక 3 years బ్యాకే మీరు ఆవిడతో అదే మీ ప్రాజెక్ట్ లో చేసినట్టున్నారు. సో ఏంటి సాంగ్ అది? ఎలా ఉండేది అమ్మాయి సెట్ లో కావచ్చు, మీతో కావచ్చు, ఎలా? అంటే నేనేం వెళ్ళలేదు సార్ షూట్ అప్పుడు. సో నాకు టచ్ లో ఏం లేకుండే అప్పుడు. సో సాంగ్ అయితే బాగా రీచ్ అయింది అప్పుడు. నాది అది సెకండ్ సాంగ్ అనమాట. సో ఫోక్లలో ఫస్ట్ సాంగ్ అది. ఫోక్ లో ఫస్ట్ సాంగ్, ఓవరాల్ గా అయితే సెకండ్ సాంగ్. అదే కదా బాగా వైరల్ అయింది సాంగ్ కూడా. బాగా వైరల్ అయింది. అప్పుడు నేను కొత్త లిరిక్ రైటర్ ని కూడా. సో బాగా రీచ్ అయింది. అప్పటికే నాకు అప్పుడప్పుడే బాగా నేమ్ వచ్చింది అనమాట స్టార్టింగ్ లోనే. తర్వాత మధ్యలో మళ్ళీ కరోనా టైంలో కొంచెం బ్యాక్ అయిపోయినాం. అప్పుడు ఎక్కువ సాంగ్స్ కూడా ఎవరు చేయలేదు కదా. ఆ సాంగ్ పాడదాం ఒకసారి. ఓకే సార్. గుణమామి తోట కాడాల్లో నెరియలు, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలు, కొరకోర మిసాలోడు అల్లో నెరియలు, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలు, నీలి రంగు సిరే గట్టి మేలి ముసుగు వేసుకో
పట్టుకుని నిరుపతోట రాబోతెను చూడగానే తొలి సూపులో నాలో నెరియలు నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలు చూడసక్కని ఎందాగాడు అల్లో నెరియలు నా మనసేదో చేసినాడు అల్లో నెరియలు. సూపర్ సూపర్ సూపర్. Thank you. సో ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు. సో మంచి సాంగ్ అండ్ అమ్మాయికి కూడా అప్పటికే ఈ సాంగ్ తోనే మంచి ఫేమ్ వచ్చినట్టు ఉంది కదా. అప్పటికి తను అంటే ఇప్పుడు ఉన్నంత ఫేమ్ అప్పుడు లేదు, అవును, అప్పుడప్పుడే అవును. స్టార్ట్ అవుతుంది అవును. తను కూడా. ఉమ్, సో అట్లా అని మా సాంగ్ కి కూడా తీసుకున్నారు అనమాట. బట్ ఇప్పుడు అంటే అంత ఫేమ్ వచ్చింది అమ్మాయి, చాలా దాంట్లో ఢీ షోలో కనిపించింది, చాలా గిగ్గులు కనిపించింది కదా. అవును. సో ఎలా అనిపించింది అంటే పాడిన వ్యక్తులు ఇంకా ఎదగలేదు, బట్ దానికి చేసిన వ్యక్తులు చాలా హైప్ లో ఉన్నారు. సో ఏమైనా అనిపిస్తుందా మీకు? నేను అనుకున్నాను సార్, అదే ఇప్పుడు మన అంటే అప్పుడు మన సాంగ్ చేశారు కదా, ఉమ్, ఇప్పుడు బాగా నేమ్ వచ్చింది, ఉమ్, టైటిల్ కూడా కొట్టారు అవును. డీలో. ఉమ్. సో అలా కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది సార్. సూపర్. సో అమ్మాయి ఎక్కువగా ఫోక్ సాంగ్స్కే మనం అనుకున్నాం, బట్ అన్ని విధాలుగా చేయగలం అనుకుంటూ ఆ డీలోకి వెళ్ళి ఒక మంచి పేరు తెచ్చుకొని వచ్చింది అనమాట. అవును సార్. సో సీరియస్లీ అండ్ రైటర్ కమ్ సింగర్ కాబట్టి ఏంటి అంటే ఏ పాయింట్ ఆఫ్ నుండి మీరు ఆలోచించి రాస్తారు ఒక సాంగ్ రాయాలంటే? అంటే ఇప్పుడు వైరల్ ఎలా ఉన్నారంటే కొంతమంది వైరల్ అయిన సాంగ్స్నే దాని లిరిక్స్ దానికి తగ్గట్టే కొంచెం మన అది ఒక కోటి వెళ్ళింది కదా, మన కనీసం ఒక 10 లక్షలన్నీ వెళ్తాయి అన్నట్టు ఆ వెర్షన్లో రాస్తున్నారు అనమాట. సో అవును. ఏంటి ఎలా రాస్తారు, ఏం బేస్ ఏంటి అసలు? అంటే సార్ నేను కొంతమంది అడుగుతారు అలా, ఉమ్, అంటే పలానా సాంగ్ లాగా ఉండాలి, అది ఉమ్, బాగా రీచ్ అయింది కదా అని. కొంతమంది ఏమంటారు అంటే వద్దు, మనకి వేరే ఎవరిదో చూసి మనం ఎందుకు రాయడం, ఉమ్, మీ ఓన్గా రాసేయండి, ఉమ్, అలా మీకు మంచిగా అనిపించింది ఉంటే మాకు పంపియండి, అట్లా ఉమ్, కొంతమంది అడుగుతారు. ఉమ్, సో వాళ్ళు ఇక కంటెంట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను రాస్తుంటాను. కొన్ని కొన్ని నాకు నచ్చినవి కూడా, ఇది పలానా సాంగ్ నాకు నచ్చింది సార్ అని అంటే వాళ్ళు కూడా విని తీసుకున్నవి కూడా ఉంటాయి ఉమ్, ఉమ్. అట్లా. సో ఈ సాంగ్ అన్నట్లున మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది, బాగా కనెక్ట్ అయింది? ఆ, నాకు ఉన్నాయి సార్, కొన్ని సాంగ్స్ ఉమ్. ఉన్నాయి. అందులో ఒకటి హిందీ తెలుగు కలిపి రాసుకున్నాను నేను. హిందీ తెలుగు కలిపి? ఆ, ఓ సూపర్. అట్లా వచ్చా హిందీ మీకు? కొంచెం వస్తుంది వెర్షన్ లో. వస్తుంది అయితే ఉమ్, ఒక ట్రై చేశాను. ఉమ్, ఉమ్, సో ఉమ్. ఇంకా ఫుల్ సాంగ్ కమింగ్ సూన్ లో ఉంది, రాలేదు ఓకే ఇంకా. ఓకే. ప్రోమో వరకు రిలీజ్ అయింది అనమాట ఉమ్. అది. ఏమైనా పాడదామా మరి? సార్ ఓకే. తప్పకుండా. టిప్పు టిప్పు బరిసింది వానమ్మ వానమ్మ, జుమ్ జుమ్ తానా జుమ్ తానా, బాదలికి మోసం సే మురిసింది నేలంతా, దిన్ దిన్ తానా దిన్ తానా, కోయలికి కుహు కుహు బాతోं से तोतों की परियां उड़ उड़ के, चांद सितारे रिंझिन से రంగుల సింగిడి విరిసింది, దిల్ మే తో సారా జమానా హై చుపు చుపుకి, మంజిల్ జిల్ మే జిల్ జిల్ మే జిల్ జిల్ మే జిల్, దిల్ జిల్ జిల్ మే జిల్ జిల్ మే బా, హిందీలో కూడా వచ్చేసింది, తెలుగు స్టార్ట్ చేసినావు హిందీ కల్లా ఎండ్ చేసినావు అనమాట. సో సూపర్, నిజంగా చాలా ప్రోమో బాగుంది. ఇంతవరకు రిలీజ్ అయింది సార్, అందుకే అంతే వాడాను. అండ్ మీరు అంటే మీరు పాడిన పాటలు నేను కొన్ని విన్నాను అనమాట, చాలా బాగున్నాయి. మంచి మంచి టోన్ కావచ్చు, ఒక ఫీల్ అనిపిస్తుంది అనమాట. అంటే ఏ సాంగ్లో కూడా ఏదో ఆర్టిఫిషియల్ సాంగ్ కాకుండా కొంచెం ఆ లొకేషన్కి తగ్గట్టే క్రియేట్ చేస్తారు అనమాట. కానీ కొన్ని వైరల్ అవ్వవు, చాలా తక్కువ వ్యూస్ వచ్చి తక్కువలో, బట్ హిట్ అయిన సాంగ్ అయినా ఫ్లాప్ అయిన సాంగ్ అయినా ఒకటే బడ్జెట్ పెడతారు, అంటే దగ్గర దగ్గర కొంచెం. అవునండి. సో అలాంటప్పుడు మరి ఎవరైనా అడుగుతారా, ఒకవేళ ఫెయిల్ అయిన సాంగ్స్ అయితే ఇది ఇలా అయినాయి అని కదా? లేదు సార్, అలా ఏమనరు, ఎందుకంటే మన చేతిలో ఏముండదు, ఇప్పుడు వాళ్ళ చేతిలో కూడా ఏముండదు, అంత జనాల చేతిలోకి. అవును. మనం చేసే ప్రయత్నం మనం చేస్తాము 100%. నేనైతే సాంగ్ నాకు ఓకే మంచిగా అనిపించింది, లిరిక్ కానీ ఇది ఓకే అనుకుంటేనే వాళ్ళకి వినిపిస్తాను. సో వాళ్ళు నచ్చిన తర్వాతనే నేను కంటిన్యూ చేస్తాను అనమాట. సో అది మనకి నచ్చి రాసి వాళ్ళు కూడా ఓకే అన్నాక
అది మనం రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుంది అనేది మన చేతిలో ఏమి ఉండదు. ఉమ్. ఇంతవరకైతే నాకు అలా అన్న వాళ్ళైతే ఎవరు లేరు. అండ్ మీరు ఎక్కువగా ఫిమేల్ వెర్షన్ నుండి రాస్తారు అనమాట. ఎందుకు మెయిల్ వెర్షన్ రాయరు? మెయిల్ అంటే కోపమా ఏంటి ఏమన్నా? లేదు సార్, అలా ఏం లేదు. మెయిల్ ఫీమేల్ 2 రాస్తాను. నాకు ఎక్కువగా ఫిమేల్ వెర్షన్ నుండే కనిపించాయి అనమాట. ఓకే, ఓకే. మెయిల్ డ్యూయట్ రాస్తాను, ఫీమేల్ రాస్తాను. మొత్తం మెయిల్ వర్షన్ కూడా రాస్తాను. ఓకే. సో అట్లా లవ్ ఫెయిలియర్ అట్లా కూడా రాసినవి ఉన్నాయి. ఉన్నాయా? ఆ సో మెయిల్ పాడతారా వర్షన్ మరి కూడా. ఏదైనా? కన్నీరేరులై పారుతున్నా, కనికరమే లేదు ప్రేమ నా పైన, మనసంతా ముక్కలైపోతున్నా, మరువనిది నీ పైన నా ప్రేమ, ఓ ప్రేమ ప్రేమ నన్ను వదలకుమా, నన్ను ఒంటరి చేసి నువ్వు వెళ్ళకుమా. సూపర్ సూపర్. ఇది ఇది మెయిల్ వర్షన్. మెయిల్ వెర్షనే కదా? మీరు పాడుతుంటే నాకు ఆ సాంగ్ వినిపిస్తుంది. అది దాంట్లో మెయిల్ ఫీమేల్ కాదు, ఎవరికైనా కనెక్ట్ అయ్యే సాంగే కదా? అంటే మెయిల్ ఫీమేల్ 2 వర్షన్లు ఉంటది ఇది. కాకపోతే నేను ఇప్పుడు వాడింది మెయిల్ వర్షన్. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే బానే ఉంది. ఎన్ని సంవత్సరాలు మీరు మొత్తం ఇది అంతా స్టార్ట్ చేసి? 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్. 6 ఇయర్స్ లో చాలా మంది స్టార్లు అయినట్లు ఉన్నారు, చాలా మంది జీరోలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా? అవును సార్. అంతే కదా? అవును. ఇంకా వదిలేద్దాం అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, పట్టుదలతో ముందుకెళ్ళి సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరే వెర్షన్? నేను అంటే ఇంకా చాలా ప్రపంచానికి మొత్తానికి తెలియకపోయినా అంటే ఇంకా మనం మూవ్ అవ్వాలి, కష్టపడాలి ఇంకా అన్నట్టే వెళ్తున్నాను సార్ నేను. అంటే అందరికి ఒకలా ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక సాంగ్తోనే హిట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి చాలా కొన్ని ఇయర్స్ సంవత్సరాలు పడుతూ ఉంటాయి. 5 సంవత్సరాలు కానీ ఒక 10 ఇయర్స్ కూడా పట్టవచ్చు. అది ఎప్పుడు మనకి లక్ వస్తుంది అనేది తెలియదు. సో అప్పటి వరకు రాలేదని మనం బ్యాక్ అవ్వద్దు, ఇంకా వచ్చేంత వరకు మనం ట్రై చేస్తాం. మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అంటే సార్ నా దృష్టిలో మనం ఒక ప్రపంచానికి తెలియాలి. అంటే ఒకటి వర్క్ ఏదైనా సరే మనం తీసుకొని పలానా వ్యక్తి పలానా దాని మీద మంచిగా సక్సెస్ అయ్యారు, సో ఇది అనుకున్న మనం ఏదైనా అంటే ఇప్పుడు నాది ఈ వర్క్ కావచ్చు, వేరే వాళ్ళది ఇంకా బిజినెస్ పరంగా కానీ ఇంకేదైనా సరే ఏదైనా వర్క్ వాళ్ళకి నచ్చినది కానీ, లేకపోతే కొంతమంది నచ్చని కూడా తప్పక చేస్తూ ఉంటారు. దేంట్లోనైనా మనం కష్టపడి సాధించాము అని మన మనసుకి అనిపించాలి. సో ప్రపంచం వాళ్ళు కూడా గుర్తించాలి మనం. సో నా విషయంలో సక్సెస్ అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కొన్ని సంవత్సరాల క్రితం జొమాటో ఇందులో చేశారు, స్విగ్గీలో స్విగ్గీలో. హెల్పర్‌గా చేశాను. సో ఏంటి అంటే మళ్ళీ అటువైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంటే నేను ఫస్ట్ ఉన్నదే అందులో సార్. నేను ఇందులోకి ఫీల్డ్‌కి రాకముందు స్విగ్గీలో చేశారు. స్విగ్గీలో హెల్పర్‌గా చేశాను. అంటే నాకు కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయన్నమాట. జస్ట్ అంటే నేను ఈ ఫీల్డ్‌కి కూడా జస్ట్ అంటే కొంతమంది వస్తూ ఉంటారు, అంటే ఏదో ఫ్యాషన్ కోసం అని, కొంచెం టైం పాస్‌కి కూడా నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నా అని, అలా అని కొంతమంది ద్వారా నేను విన్నాను. సో అట్లా నాది అట్లా కాదు సార్. ఇప్పుడు నేను వర్క్ పరంగా నేను ఒక కళామ తల్లిని నమ్ముకున్నా. సో ఇంకా నా కళామ తల్లి ద్వారానే నేను మా ఇంట్లో కూడా కొన్ని బరువు బాధ్యతలు అనేది ఉన్నాయి నాకు. సో అది కూడా చూసుకోవాలి. సో అట్లా అంతకుముందు నేను స్విగ్గీలో చేసేదాన్ని, ఇంకా హోటల్లో కూడా చేసిన సార్ నేను. హోటల్లో కూడా సిచ్యువేషన్ బాగాలేక కొంచెం అలాంటి పరిస్థితి ఉండే. ఎందుకు అంత ఎందుకు వచ్చింది ఒకసారిగా? అంటే మనకున్న ఫ్యాషన్ పక్కన పెట్టి ఒక దగ్గర పనికి వెళ్తున్నాం అంటే మనం నిజంగా అంటే చాలా ఏదో తెలుసుకోలేని బాధ ఉంటేనే తప్ప అక్కడికి వెళ్ళాం. ఏంటి అంత? అంటే అప్పటికి నేను ఈ ఫీల్డ్‌కి రాలేదు, నాకు యాక్చువల్‌గా తెలియదు. అంటే యూట్యూబ్‌లో మనం ఇలా పాడుకోవచ్చు, ఇట్లా చేయొచ్చు అనేది నాకు అప్పటికి తెలియదు. అప్పుడు నా దగ్గర పెద్ద ఫోన్ కూడా ఏం లేదు. సో కాకపోతే సింగింగ్ ఇష్టం ఉంటుండే. చిన్నప్పుడు స్కూల్లో వాడేది, విలేజ్‌లా ఇట్లా వినాయక చవితి స్టేజ్ల పైన వాడేదాన్ని.
అట్లా అంతవరకు తెలుసు. ఈ సింగర్స్ మామూలుగా సాంగ్స్ ఇట్లా వింటుండేదాన్ని. సో, అట్లా ఎట్లా పాడతారో ఏమో, అంటే ప్రైవేట్‌గా అట్లా ఎవరి ద్వారా పాడాలనో, ఎట్లా పాడతారో ఏమో అన్నీ అనుకునేదాన్ని. అట్లా ఛాన్స్ వస్తే బావుండు అనుకునేదాన్ని. సో, నాకిది యూట్యూబ్‌లో పాడొచ్చు, ఇట్లా అవకాశం ఉంటది అని ఎప్పుడైతే తెలిసిందో, అప్పటికి నేను అక్కడ చేస్తున్నా స్విగ్గీలో. సో, చేసుకుంటానే పక్కన వేరే బ్రదర్స్, సిస్టర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! వర్కర్స్. సో, వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని వాళ్ళ దాంట్లో నాకొచ్చిన థాట్స్ అందులో రికార్డ్ జేసుకోవడం. సో, ఆ తర్వాత మళ్ళా పని జేసుకోవడం. మళ్ళీ సార్ వాళ్ళు, మేడం వాళ్ళు ఇట్లా వస్తారు గదా! వాళ్ళొస్తే మళ్ళీ తిడతారని జెప్పేసి అటు వాళ్ళని జూసుకుంటూ, మళ్ళా ఇటు పని జేసుకుంటూ అందులోనే మళ్ళా ఒకవేళ నాకెక్కడ వీలు కాలేదు, ఒకవేళ ట్యూనింగ్ పోతది మళ్ళీ అనుకుంటే, అవసరమైతే వాష్‌రూమ్‌లోకి గూడా వెళ్ళి నేను అది రికార్డ్ జేసుకొనొచ్చేదాన్ని. అట్లా మర్చిపోతే మళ్ళీ నేను ఇంటికెళ్తే ఫోనుండది. మళ్ళా నేను అది మర్చిపోతే మళ్ళా రాసుకోవడం అంటే రాసుకుంటాం. కానీ ట్యూనింగ్ గుర్తుండది. ట్యూనింగ్ గుర్తుండాలంటే మనం రికార్డ్ చేసుకోవాలి. సో, అట్లా కొన్ని మెయింటెనెన్స్ చేసుకున్న రోజులు గూడా ఉన్నాయి సార్. అది ఎందుకంత సిట్యుయేషన్ అంటే కొంచెం మా హస్బెండ్‌కి అప్పుడు హెల్త్ బాలేకుండే. నాకు ముగ్గురు పిల్లలనమాట. సో, ముగ్గురు గూడా చిన్న పిల్లలే. వాళ్ళు అప్పటికి 7 ఇయర్స్ బ్యాక్. అప్పటికి వాళ్ళు చదువుతున్నారు. 7థ్, 8థ్ అట్లా. ఇప్పుడు కాలేజ్ సార్ పెద్ద పిల్లలు. సో, అట్లా వాళ్ళేం చేయలేరు గదా! చిన్న పిల్లలంటే. అతనికి హెల్త్ బాగుండక అతనికి హాస్పిటల్ చూయించడం, మెడిసిన్‌కి డబ్బులు కావాలి, ఇంటి రెంటు, ఇంట్లో ఖర్చులు ఇవన్నీ చేయాలి. తప్పదు అన్నట్టుగా మార్నింగ్ 7కెళ్ళేదాన్ని. 7 టు నైట్ 10 వరకి చేసిన రోజులు గూడా ఉన్నాయి సార్. అక్కడే అయిపోద్దిగా టైం అంతా. ఒక 1 ఇయర్ అలా అంటే 2 షిఫ్ట్‌లు. 2 షిఫ్ట్ చేయాలి. ఒక షిఫ్ట్ చేస్తే ₹250 ఉండే. సో, అట్లా 250 అంటే మళ్ళీ నాకు ఇల్లు గడవదు. ఎట్లా అని చెప్పేసి 2 షిఫ్ట్ చేస్తా అని చేస్తూ ఉండేదాన్ని. అట్లా చేసినప్పుడు మా వారు అక్కడికొచ్చేది నన్ను తీసుకెళ్ళడానికి మళ్ళీ. సో, అట్లా గూడా కొన్ని రోజులు గడిపినాను సార్. ఒక 1 ఇయర్ అట్లా చేసిన. దాని తర్వాత మళ్ళీ స్విగ్గీ మాకు నియర్ బైలో పడిందనమాట. సో, అట్లా ఇందులో గూడా వేకెన్సీ ఉంది అంటే, నాకు మళ్ళీ అంత దూరం హోటల్‌కెళ్ళి చేయడం, నైట్ టైమ్ ఇబ్బందయితుంది గదా! మళ్ళీ నైట్ మా ఆయన నన్ను తీసుకురావడానికొస్తే మళ్ళీ పిల్లలుంటారు ఒక్కరు. సో, ఇదంతా ఎందుకు? మళ్ళీ ఆయనకప్పుడు నడవడానికి గూడా రాకపోతుండే. సో, అంత ఇబ్బందయితుంది ఎందుకన్నట్టుగా దగ్గర పడింది గదా! అని అక్కడ మానేసి ఇక్కడికొచ్చాను మళ్ళీ. మాకు దగ్గరలో ఉండే స్విగ్గీ. సో, అందులో జాయిన్ అయినా. అందులో అన్నీ ఉండేవి సార్. కూరగాయలు కట్ జేయడం, హౌస్ కీపింగ్ గూడా చేశా. అట్లా గూడా. సో, అట్లా చేసుకుంటూ అందులో ఒక 1 ఇయర్ జేసిన. స్విగ్గీలో గూడా. సో, అందులో చేసే మూమెంట్‌లోనే నాకు ఇది తెలిసిందనమాట. యూట్యూబ్‌లో అట్లా నేను మళ్ళా ఈ సాంగ్స్ రాసుకొని నేను సొంతంగా రాసుకున్న తర్వాత పని అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళేసరికి ఇందులో గూడా ఒక్కొక్కసారి 2 షిఫ్ట్‌లు చేయాల్సొస్తుంది. సో, నేను గూడా అనుకునేదాన్ని. నాకు గూడా డబ్బులొస్తే అవసరమే గదా! అన్నట్టుగా చేసేదాన్ని సార్. సో, అట్లా ఇంటికొచ్చి మళ్ళా ఫ్రీ టైమ్‌లో నైట్ దాదాపు 1 వరకు అట్లా మెలుకువ ఉండి రాసుకున్న రోజులున్నాయి. అట్లా రాసుకొని నేను మొత్తం సాంగ్ కంప్లీట్ అయినంక యూట్యూబ్‌లో కొంతమంది స్క్రీన్ పైన నంబర్. సో, అందులో కొంతమందికి కాల్ చేశాను. ఎక్కువ మందికి చేయలేదు. 2, 3కి అట్లా చేసిన. చేసిన తర్వాత వాళ్ళు ఓకే అండి. మరి మీరు పాడిన సాంగ్ పంపియండి వింటాము అని జెప్పేసంటే, మళ్ళా అది వేరే వాళ్ళ ఫోన్ నుంచి రికార్డ్ చేసి, మళ్ళా వాళ్ళ ఫోన్ నుంచే వాళ్ళకి పంపించిన. పంపిస్తే విన్నారు. విన్నాక సాంగ్ బావుంది. ఓకే. మరి మేము కంప్లీట్ అయితే చేయండి. మేము ఒక డేట్ చెప్తాము. ఆ డేట్‌కొచ్చి మీరు పాడుదురు అని జెప్పేసి అన్నారు. అదే ఫస్టా? అదే ఫస్ట్ సాంగ్. ఓకే. అదే ఫస్ట్ సాంగ్. ఆ తర్వాత నేను రాసిన సాంగ్‌తోనే వెళ్ళి పాడొచ్చినాను. బావుందన్నారు రిలీజ్. సూపర్. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిందా జర్నీ? అక్కడి నుంచి వాళ్ళకి ఎవరికి తెలీదు. నేను మళ్ళీ ఈ ఫీల్డ్‌కి ఎళ్తున్నా. మా వారికి తెలుసు. మా మ్యారేజ్ అయిన కొత్తలోనే నేను చెప్పాననమాట. నాది స్కూల్ డేస్‌లోనే పెళ్లయింది. చిన్న ఏజ్‌లోనే. పెళ్లయినంక 2 ఇయర్స్ అలా చదువుకున్నాను. ఆ తర్వాత చెప్పిన. నాకిట్లా సాంగ్స్ అంటే ఇష్టము బాగా అన్నట్టుగా.
చెప్తే అతను కూడా ఒప్పుకున్నాడు. సరే ఓకే. నేను స్టేజ్ పైన స్కూల్‌లో పాడేదాన్ని. హ్మ్. ఆ తర్వాత మా మ్యారేజ్ అయిన కొత్తలో మా ఊర్లో గూడా 26 జనవరి వచ్చిందనమాట. హ్మ్. 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 సో, నేను స్కూల్‌లో పాడే అలవాటికి నాకు అప్పటికి తెలీదు గదా! మనం అత్తగారిల్లు ఇట్లుండాలి. అయన్నీ నాకు తెలీదప్పుడు. హ్మ్. హ్మ్. అన్నీ కొంచెం చిన్న పిల్ల చేష్టలే ఉంటుండే. సో, అప్పుడు మా వారికి చెప్పిన నేను. నేనిట్లా హ్మ్. పాడతా సాంగు. హ్మ్. స్కూల్‌లో పాడేది గదా! ఈరోజు ఇక్కడున్నా గదా! స్కూల్ దగ్గరికెళ్ళి పాడేసొస్తా అంటే, మా అత్తగారి ఊర్లోనే స్కూల్‌కెళ్ళి పాడాననమాట. హ్మ్. మా వారు ఒప్పుకున్నారు. సరే ఎళ్లి పాడరా అని జెప్పేసి అంటే నేను వెళ్ళినా. హ్మ్. సో, ఆ తర్వాత అందరూ గూడా ఆయనను గూడా అన్నారంట. "నీ పెళ్ళాం మంచిగా పాడింది." అంటే హ్మ్. తాత వరుసలు ఇలా ఉన్న వాళ్ళుంటారు గదా సార్. అవును. అట్లా అన్నారంట. వచ్చి నాతోని చెప్తుండే ఇగ. "ఇట్లా అన్నారు, బా పాడిందన్నారు. మంచిగా పాడినావు. పాడు నువ్వేడ పాడాలనుకున్నా పాడు" అని జెప్పేసి అని. సో, ఇప్పుడు గూడా నాకు ఇగ ఆయన ఇష్టం ప్రకారమే నేను లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్ మీది? అరేంజే సిగ్గుపడతాండ్రు. అరేంజే అది. అరేంజ్ మ్యారేజ్. కాకపోతే ఏందంటే అంటే ఇట్లా పెళ్లి చూపులు అవన్నీ జూస్తారు గదా! హ్మ్. అట్లేం లేదు మాకు. ఎందుకంటే నాకు తెలీదు. హ్మ్. ఇప్పుడు పెళ్లి జేసుకోవాలి. ఇవన్నీ తెలీదనమాట. అనుకోకుండా నా శారీ ఫంక్షన్‌లోనే నన్ను చూసి ఇష్టపడ్డారు హుహు. మా వారు. సో, ఆ అమ్మాయిని చేసుకుంటా అట్లా ఇట్లా అని జెప్పేసి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తే వచ్చి ఓ చేసుకున్నారనమాట. టైప్ ఆఫ్ సో, లవ్ స్టోరీయే. ఆ! ఒక అతను తర్వాత అన్నాడు ఇగ అంటే అతను ఎక్కువ మూవీస్ అలా చూస్తుండే. హ్మ్. వెంకటేష్, చిరంజీవి గారి అట్లా చూస్తుండే హ్మ్. అనమాట. సో, అప్పట్లా కొంచెం సినిమా స్టైల్ కొడుతుండే అనమాట. హ్మ్. హ్మ్. నేను నిన్ను లవ్ జేషినా, అందుకే నువ్వే గావాలనుకున్నా. నాకు పర్సనల్‌గా చెప్తుండే హ్మ్. అవన్నీ ఇగ హ్మ్. హ్మ్. మ్యారేజ్ అయిన తర్వాత. సో, అట్లా కొన్ని స్టోరీ కూడా ఉంది సార్ మాకు. అంటే మా నాకేమో తెలియదు హ్మ్. మ్యారేజ్ అప్పుడు. చేసుకోవాలని. నాకు చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉండే. హ్మ్. ప్లస్ ఈ సింగింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ హ్మ్. ఉండే. అంటే జనరల్‌గా పెళ్లయిపోయిన తర్వాత చాలామంది ఆడోళ్ళు అదే లేడీస్ ఏమనుకుంటారంటే ఇంక మా లైఫ్ ఇక్కడితో అయిపోయింది. మా కోరికలు, మా ఆశలు ఇక్కడితో చంపేసుకోవాలి అని చాలామంది అనుకుంటారు. బట్ కొంతమందేంటంటే పెళ్లయిన తర్వాత గూడా వాళ్ళ గోల్, వాళ్ళ డ్రీమ్ కోసం హస్బెండ్ సపోర్ట్ కావచ్చు, అత్తమామల సపోర్ట్ కోసం కొంచెం ముందుకెళ్తారనమాట. మీరనుకున్నారా పెళ్లయిపోయింది ఇంక నాకు మరి ఇంతే లైఫ్ మరి ఇంకా సపోర్ట్ చేయరేమో అని ఎప్పుడైనా అనుకున్నారా? నాకప్పుడు తెలియదు సార్. హ్మ్. అప్పుడు తెలీదు. నాకు అప్పుడు తెలియక మా ఇంట్లో మా నాన్న వాళ్ళు ఇట్లుండి నేను చదువుకుంటా అది ఇది అని ఎక్కువ చెప్పే అంత నాకు లేదు. అంత ధైర్యం లేకుండే. హ్మ్. హ్మ్. సో, స్కూలుకి పోవద్దంట అంటే చదువంటే బాగా ఇష్టం ఉండేది సార్ హ్మ్. నాకు. సో, స్కూలుకి పోవద్దంట ఏంది పెళ్ళంటుర్రు అది ఇది. ఆ పెళ్ళంటే ఏందో ఏమో మళ్ళా అవన్నీ తెలియక ఏడ్చేసిన. హ్మ్. ఏడ్చిన తర్వాత మా నాన్నమ్మ గిట్లా ఉండి మా నాన్న వాళ్ళు లేదమ్మా నువ్వు చదువుకుంటా అంటున్నావు గదా! హ్మ్. సరే నువ్వు 10 దాకా నిన్ను చదివిపిస్తాము. కాకపోతే ఇప్పుడు పెళ్లి చేస్తాం అంతే. ఇట్లా జెప్పిర్రు. నాకు తెలియక నిజంగానే పెళ్లి చేస్తారేమో పెళ్ళికి మీనింగ్ గూడా అప్పటికి నాకు తెలియదు సార్. హ్మ్. 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 సో, సరేలే పెళ్లి చేసి ఇగ చదివిపిస్తా అంటుర్రు గదా! అని మళ్ళా చదివిపిస్తా అంటుర్రు గదా! ఇదొక్కటే మైండ్‌లో ఉంది నాకిగ. సో, సరే అని ఒప్పేసుకున్నా. సో, మ్యారేజ్ అయినంక మళ్ళా అటు ఇటు చదువుకున్నా. ఒక 1 ½ ఇయర్ హ్మ్. 1 ఇయర్ వరకు చదువుకున్నా. ఆ తర్వాత మళ్ళా మా అత్తగారు ఊర్లో ఉంటారు గదా! ఇగ ఊర్లలో ఎట్లుంటది సార్ అవును. ఇగ ఈ పెళ్ళైనంక చదువేంది అట్లా ఇట్లా అని జెప్పేసి వాళ్ళు ఈళ్ళు అంటుంటే ఇగ మా వోళ్ళు గూడా ఇగ వద్దన్నారన్నట్టు. హ్మ్. ఆ తర్వాత మళ్ళా ఇద్దరం కలిసి వేరే వర్క్ చేసుకోవడం. అట్లా అట్లా నాకు ఒక 2, 3 ఇయర్స్ తర్వాత నాకు కొంచెం అర్థమైంది. హ్మ్. అరే! ఒక ఆడపిల్లంటే ఇంతే ఇగ. పెళ్లి చేసుకోవాలి, అత్తగారింటికెళ్ళాలి. ఇగ హ్మ్. వాళ్ళు చెప్పినట్టే ఉండాలి అక్కడ. హస్బెండ్ అంటే ఏంది, అత్తమామ అంటే ఏంది, ఇల్లు అంటే ఏంది, ఇవన్నీ బాధ్యతలుంటాయి ఇగ మనకి. అవును. అవునవును. సో, ఇవన్నీ నాకు మెల్లమెల్లగా అర్థమైపోయింది. హ్మ్. సో, అప్పటినుంచి ఇగ నాకు నిదానంగా అన్నీ ఏదున్నా ఆలోచించి చేయడం. అట్లా అలవాటు సార్ ఇగ. హ్మ్. అప్పటినుంచి అంతా తెలిసినప్పటి నుంచి సో, ఇగ వాళ్ళకి తగ్గట్టే ఉండేదాన్ని. ఇప్పుడు పిల్లలేం చదువుతున్నారు? మా పిల్లలిప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ సార్ హ్మ్. పెద్దవాళ్ళిద్దరు. హ్మ్. హ్మ్. ట్విన్స్ వాళ్ళిద్దరు. ఓహ్! బాబు, పాప. ఇద్దరు ట్విన్స్. ఇద్దరు ట్విన్స్. ఓకే. ఇంకో చిన్న పాప ఇప్పుడు 10థ్ క్లాస్. ఓకే. హ్మ్. సో, మొత్తానికి వాళ్ళని చదివిస్తున్నావు. చదివిస్తున్నాను సార్. హ్మ్. సో, ఏమైంది అంతా బానే ఉంది. మొత్తం సడెన్‌గా అతనికి ఏంటి హెల్త్ ప్రాబ్లమ్?
అంటే అతను కొంచెం అంటే కొంచెం డ్రింక్, స్మోకింగ్ వల్ల కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. హ్మ్. దాని నుండి ఒక ఫింగర్ తీసేసారనమాట ఓహ్! దానికి. సడెన్‌గా అది ఊరికనే ఇట్లా ఒక పుండులాగా అయిపోయింది. హ్మ్. అయ్యి మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చేసింది. హ్మ్. ఒక 2, 3 డేస్‌లోనే అలా అయిపోయింది. హ్మ్. సడెన్‌గా అయ్యేసరికి చూయించినాం అన్నమాట. చూయిస్తే లోపల మొత్తం నీకు బాడీ మొత్తం ఇట్లా ఇన్ఫెక్షన్ అయితుంది. హ్మ్. కొంచెం ఇప్పటి నుంచి బాగుంటేనే ఏమన్నా, లేకపోతే బాగా సీరియస్‌కెళ్ళిపోతది అని జెప్పేసి అన్నారు. హ్మ్. సో, అట్లా వాళ్ళు ఆ ఏళ్ళు గూడా ఆ ఫింగర్ తీసేసారిగ. హ్మ్. హ్మ్. సర్జరీ చేశారు. హ్మ్. ఆ తర్వాత ఇగ అంతకు ముందు నుంచి ఇగ ఎక్కువ అది నడవలేకపోవడం, కొంచెం నరాల ప్రాబ్లమ్ అట్లా కొద్దిగా ఉంటుండే. అంటే డ్రైవింగ్ చేస్తుండే అన్నమాట. హ్మ్. సో, హ్మ్. ఒక్కొక్కసారి ఇట్లా పట్టుకున్నప్పుడు పట్టిస్తలేవని అట్లా ఇబ్బంది పడుతుండేది. హ్మ్. సో, అట్లా మెడిసిన్ వాడాలి, చూయించాలి రెగ్యులర్‌గా మంచిగా. ఈ స్మోక్ ఇవన్నీ బంద్ చేయాలి అని జెప్పేసి హ్మ్. చెప్పారు. హ్మ్. సో, అట్లా అతను ఇక చేయలేడు గదా! ఇంట్లో కొంచెం రెస్ట్ ఉండాలన్నారు. అట్లా అని జెప్పి ఆ ఉద్దేశంతోనే అతను ఇంటి దగ్గర ఉండి నేను అప్పటినుంచి నేను చేయడం స్టార్ట్ స్టార్ట్ చేసిన చేసి సార్. అంతకుముందు నేను ఇంట్లోనే ఉండేదాన్ని. తర్వాత ఆపారా అతను? ఓకే. అంటే, అంటే హెల్త్ అంత అయినా ఇంకా అతను ఆపలేదంటే అది ఇంగ అతనికే వదిలేయాలి. సో, తర్వాత మరిప్పుడు సాంగ్స్ పాడుతున్నావు. సో, కానీ అప్పుడప్పుడు వస్తున్నాయి. మరి సరిపోతున్నాయా మనీ అవన్నీ? లేదు సార్, ఇబ్బంది అయితది. ఇప్పటికి గూడా? ఇప్పటికి గూడా ఇబ్బంది. ఇప్పటికి గూడా అంటే ఒక్కొక్క హ్మ్. అంటే కరెక్ట్ 3 పూటలు తినే రోజులేముండయి. హ్మ్. అట్లేముండయి. కాకపోతే ఎంతైనా మనకు వచ్చిన ఇబ్బందుందని అన్నట్టుగా మళ్ళా అది ఇది మానేసుకొని వేరే పనికి ఎళ్ళలేము. ఎందుకంటే హ్మ్. ఏది జేసినా వచ్చేది అంతే. హ్మ్. హ్మ్. మనకెక్కువ ఏం లక్షల్లో ఏం రావు. ఎవరు కాదు. నాకున్నది క్వాలిఫికేషన్ గూడా తక్కువ. ఏదైనా హ్మ్. జాబ్ జేసుకుందామంటే గూడా 10థ్ వరకే ఆపేశాను నేను. అవును. అవును. తెలుగు మీడియం. సో, అట్లా ఎక్కడికెళ్ళినా 8000, 10 అంతకు మించి ఉండదు. హ్మ్. ఆ 10లో మనకి ఇల్లు గడవాలంటే గడవదు. కష్టం. అవును. మగ పిల్లల స్టడీస్, అంటే ఇప్పుడు కాలేజ్ అప్పటి నుంచి కూడా చదివిపియాలి కదా సార్. అవును. బుక్స్ అవును. అని, అదని, ఇదని అంతా చాలా ఖర్చులు మీరు ఉన్నాయి. ప్రాపర్ ఎక్కడండి? నల్గొండ. నల్గొండ. ఇక్కడెప్పుడొచ్చేసారు నల్గొండ హైదరాబాద్? డిస్ట్రిక్ట్. ఇక్కడ మ్యారేజ్ అప్పుడే వచ్చిన. మ్యారేజ్ అప్పుడే అయిన కొత్తలోనే స్టార్టింగ్‌లోనే. ఓకే. వచ్చేసిన. హ్మ్. మరిక్కడ అప్పటి నుండి రెంట్ ఇల్లేనా? అప్పటి నుంచి రెంటిల్లే కొనుక్కోలేదా సార్. ఏదైనా? లేదు సార్. చాలా తక్కువగుంటాయని విన్నా హ్మ్. అప్పట్లో చాలా మంది కొన్నారని విన్నా. అవునవును. అప్పట్లో కొన్నారు. బట్ మేము ఆ ప్లానింగ్ అంతా ఏం హ్మ్. చేయలేదప్పుడు. హ్మ్. తెలియక. ఒకే దగ్గరున్నారా? మారారా అక్కడ ఇక్కడ చేంజ్ అయ్యారా? అంటే ఫస్టు ఇక్కడ కోటిలో ఉండేవాళ్ళం. కోటికి హ్మ్. దగ్గరలో హ్మ్. మోయింజా మార్కెట్ అని అక్కడ ఉండేవాళ్ళం. హ్మ్. అక్కడ ఫోటో ఫ్రేమ్ వర్క్ ఉండే అన్నయ్య వాళ్ళకి. సో, వాళ్ళ దగ్గర కొన్ని రోజులు చేసినాం. హ్మ్. వాళ్ళ దగ్గర చేసిన తర్వాత నేర్చుకున్నాక మేము గూడా కొన్ని రోజులు షాప్ పెట్టినాం. సో, అది మెయింటెనెన్స్ లేక మనకి పెట్టుబడి ఉండాలి దానికి. అట్లా కొంచెం లాసొచ్చి తీసేసినామనమాట. అక్కడున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము. బోడుప్పల్. హ్మ్. సో, అక్కడ ఉన్నది ఇగ అంతే. ఇప్పుడు దాదాపు 15 ఇయర్స్ అయిపోయింది. ఓహ్! ఒకే ఏరియాలో. ఓకే. సో, హ్మ్. ఏరియా మొత్తం అలవాటయిపోయిందయితే. హ్మ్. సూపర్. అండ్ అంటే ఇప్పుడు సాంగ్స్ పాడుతున్నారు కదా మీరు. మీరు రాసుకొని మీరే పాడుతున్నారు కదా! అవును సార్. సో, అంటే రైటర్‌కి ఇవ్వాలంటే ఒక అమౌంట్, సింగర్‌కి ఇవ్వాలంటే ఒక అమౌంట్ ఉంటది. అవును సార్. ఇద్దరికీ కలిపి ఒకే దగ్గర దొరుకుతున్నది కాబట్టి ఏంటి ఎలా ప్రైస్ ఎంత ఇస్తారు? వాళ్ళు అమౌంట్ ఎంత ఇస్తారు? ప్రైస్ అంటే ఇగ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటది సార్. హ్మ్. కొంతమంది అంత కొంతమంది కొత్త ఛానల్ వాళ్ళుంటారు. హ్మ్. మేము అంత ఇవ్వలేమండి, కొంచెం చూడండి అట్లా ఇట్లా రిక్వెస్ట్ చేస్తూ హ్మ్. ఉంటారన్నట్టు. హ్మ్. సో, ఇగ దాన్ని బట్టి మనం ఇగ మొండికేయలేం గదా! లేదు హ్మ్. అంత ఇస్తేనే చేస్తా అని. హ్మ్. నా దగ్గర అట్లా ఉండదన్నట్టు. సో, సరే వాళ్ళు కూడా కొత్త ఛానల్ అంటే వాళ్ళు మనకి హ్మ్, చా స ఛానల్ లింక్ పెడతారు. హ్మ్. సో, దాన్ని బట్టి అర్థమైతది కొత్తదా కాదా అనేది. సో, అట్లా కొత్త వాళ్ళే కొంచెం తక్కువనే తీసుకుంటా అన్నారు. హ్మ్. కొంతమంది తెలిసిన వాళ్ళైతే వాళ్ళు ఇంత సార్ అని చెప్తే వాళ్ళకి ఆల్రెడీ సబ్జెక్ట్ గురించి తెలుసు కాబట్టి అడిగినంత ఇచ్చేస్తారు. ఓహ్! సూపర్. ఓకే. అంతే. సో, మంత్లీ ఒక 2, 3 చేస్తారా ఇప్పుడు?
ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు సార్. ఒక్కొక్కసారి ఒకటి కూడా రాదు, టైం పడుతుంది. మంత్ అంటే ఇట్లా చూసి అట్లా చూసినాక వచ్చేస్తుంది. అవునవును. చాలా మంది సింగర్స్ ఎక్కువైపోయారు. అలాగే చాలా ఇదైపోయింది. ఉమ్. అది మనకు డేట్ వస్తుంది, కానీ మనం అప్పటికి రెంట్ కట్టక తప్పదు, తినక తప్పదు, ఇంటి ఖర్చులు తప్పవు. కానీ సాంగ్స్ రాలేదు అని మనం చూడలేము కదా సార్, అట్లా ఊరుకోరు కదా. సో అట్లా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటది. కాకపోతే ఏదో ఒకటి ఇక సింగింగ్ అన్నా వేరే వాళ్ళు రాసినవి కూడా పాడుతూ ఉంటా. ఆలోగా వేరే ఎవరన్నా అడిగినా కానీ వెళ్ళి పాడొస్తూ ఉంటా అనమాట. అండ్ మీ సాంగ్స్ చూసుకుంటే అన్ని ఫోక్ సాంగ్స్ లోనే కనిపిస్తుంది. ఏంటి ఫోక్ సాంగ్స్ ఒకటే రాస్తారా? లేకపోతే ఏమైనా మూవీ సంబంధించి అలాగ కూడా పాడగలరా? ఏమైనా పాడారా అంతకు ముందు ఏమైనా? సార్ మూవీకి ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది సార్ అవకాశం, వేరే తెలిసిన వాళ్ళ ద్వారా. అదేం మూవీ అవన్నీ నాకు తెలియదు, వాళ్ళు కూడా చెప్పలేదు. సో మాకు ఇట్లా కావాలి ఇలాంటి కాంటెంట్ అంటే నేను రాస్తానని చెప్పిన. సో పల్లవి కూడా వాళ్ళకి వినిపించా, ఇట్లా ఉండాలి సాంగ్ ఇట్లా అమ్మ అంటే, నేను వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి రాసి పల్లవి పాడి పంపించి వినిపించాను. సో బాగుంది, కంప్లీట్ చేయండి అన్నారు. సో అదే అనమాట. అంతకుముందు ఈ ఫీల్డ్కి ఫోక్ రాకముందు నేను నార్మల్గా స్కూళ్ళల్లో మన ఇది జాతీయ గీతాలు అవి పాడేదాన్ని. మూవీ సాంగ్స్ అప్పుడప్పుడు పాడుతూ ఉంటాయి అనమాట. ఇక ఫోక్ వచ్చిన తర్వాత ఇది అయిపోయింది. మొత్తం ఫోక్ సాంగ్స్ అయిపోయింది. నార్మల్ అంటే పొలిటికల్, ఇప్పుడు ఎక్కువ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంటాయి. అంటే మన ఎలక్షన్లు వచ్చే ముందు పొలిటికల్ సాంగ్స్ కానీ ఇలా కావాలని అంటారు. మీ వరకు ఏమైనా వచ్చేయాలంటే రాయగలరా? వచ్చినాయి సార్, వచ్చాయి. కాకపోతే నాకు ఎవరైనా ఏదన్నా సాంగ్ అడిగితే నేను 100% ట్రై చేస్తా. స్టార్టింగే రాదు రాయలేనని చెప్పను, ఫస్ట్ ట్రై చేస్తాను. ట్రై చేసినాక అప్పుడు కూడా అవ్వలేదు అంటే అప్పుడు కాదు అని చెప్పేస్తా. సో వచ్చినాయి, కాకపోతే వాళ్ళు నాకు టైం ఇవ్వలేదు. మాకు కొంచెం అర్జెంట్ కావాలి తొందరగా అని చెప్పేసి అంటే, రాజకీయాల పరంగా అంటే నాకు అటువైపు ఫోకస్ ఏం పెట్టా నేను ఇప్పుడు. అంటే అవన్నీ తెలుసుకోవడం కానీ ఎక్కువ అవి చూడను నేను, అటు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను చిన్నప్పటి నుంచి అంతే. సో నాకు తెలియదు, అది రాయాలి అంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలి. పలానా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరి మీద అయితే మనం రాయాలో వాళ్ళ గురించి మనం మొత్తం తెలుసుకోవాలి. సో అవి అన్నీ నాకు తెలియదు, అవన్నీ చూసుకోవాలి, చూసి రాయాలి కాబట్టి టైం పడుతుంది అంటే, వాళ్ళు ఇక అంత టైం లేదండి కొంచెం అర్జెంట్ కావాలి అంటే సరే అని వాళ్ళే ఇక వేరే రాపిస్తా అన్నారు. అండ్ మీ జర్నీ చూసుకుంటే పెళ్ళయ్య నుండి ఇప్పటి వరకు ఒంటరిగానే పోరాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఏంటి, ఎవరు సపోర్ట్ లేదా? లేకపోతే మీరు అడగడం ఇష్టం లేదా? సపోర్టింగ్ లేకుండా ఒకరు ఎదగాలంటే కొంచెం కష్టం కదా. ఇతల ఫ్యామిలీని చూసుకోవాలి, అతను పిల్లల్ని చూసుకొని, హస్బెండ్ చూసుకొని, కెరియర్ చూసుకొని, ఏదో సంపాదన కాకుండా మనకంటూ ఒక గుర్తింపు కావాలంటూ వెళ్తున్నారు. సో ఏంటి, ఎవరు లేరా సపోర్ట్ ఏమైనా? సపోర్ట్ అంటే సార్ మా వారికి కూడా క్వాలిఫికేషన్ ఎక్కువ ఏం లేదు. అతను కూడా స్టడీ పరంగా తక్కువనే కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఇది కొద్ది రోజులు అట్లా షాప్ అలా నడిపించి తర్వాత మిగతా అంతా డ్రైవింగ్ అతను కూడా. సో డ్రైవింగ్ అంటే కూడా ఎక్కువ ఏం రావు కదా, వచ్చిన దాంట్లోనే సర్దుకునే వాళ్ళం. ప్లస్ నేను కూడా ఇంకా లేదు ఇంతనేనా అంతనేనా ఇంకెక్కువ సంపాదించాలి అట్లా ఇట్లా టార్చర్ ఏం ఎక్కువ చేసేదాన్ని ఏం కాదు. ఇంకా వచ్చిన దాంట్లోనే సర్దుకొని పోవాలి అన్నట్టుగా ఉంటుండే అనమాట. సో మీరే ఇంకా మొత్తం చూసుకుంటారు అది. సో ఎన్నాళ్ళు ఈ పోరాటం అనుకుంటారు? ఎందుకంటే సక్సెస్ అనేది చాలా రేరు, కష్టం. అంటే ఇప్పుడున్న హెవీ కాంపిటీషన్లో సక్సెస్ రావడం ఇంకా కష్టం అవుతుంది. మీరు అటువైపు ఫ్యాషన్ వదలట్లేదు, ఫ్యామిలీని కూడా రన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా మరి ఏం చేద్దాం అనుకుంటాను? నాకు ఇప్పుడు ఫ్యామిలీ అన్నా ఈ సింగింగ్ అన్నా రెండు కళ్ళ లాంటివి. నేను ఇప్పుడు ఇది వదులుకోలేను, అటు వాళ్ళని వదిలేసి మొత్తం ఇటే ఉండలేను. సో అందుకని రెండు ఈక్వల్ గా ముందుకు తీసుకెళ్తున్నాను. సో అంటే ఏమైనా డ్రీమ్ ప్రాజెక్టులు ఉన్నాయా? ఇలాంటి టైప్ ఆఫ్ సాంగ్స్ పాడాలి, లేకపోతే ఇలా ఉండాలి అని ఏమైనా ఉన్నాయా? సార్ మూవీకి ఉన్నాయి సార్. అంటే ఒక మంచి అంటే పెద్ద యాక్టర్స్ కి ఎవరికైనా సరే పాడాలి వాళ్ళ మూవీలో ముందు ముందైనా
అలా ఉంది సో సార్. ఇంకొకటి ఏందంటే ఈ వచ్చే దీంట్లోనే నేను కలమ తల్లి ఒకటే నమ్ముకున్నాను సార్. నాకు వేరే వర్క్స్ కూడా నేను ఎక్కువ లాంగ్ ఎళ్లి చేయడం అట్లాంటివి ఇంతకుముందు ఏం చేయలేదు సార్. సో ఇప్పుడు కూడా అట్లే ఎక్కువ చేయలేను. లాంగ్ కొంతమంది ఎళ్తుంటారు. మరీ దూరం కూడా వెళ్ళి చేసి వస్తుంటారనమాట మీరు వర్క్స్. అవుట్డోర్ వెళ్ళరు పెద్దగా. సో అట్లా ఎళ్ళలేదు సార్ నేనిప్పుడు గూడా. సో అందుకని నేను ఇందులోనే ఇదే ఫీల్డ్‌లో ఇదే నాకొచ్చిన వరకే రాసుకుంటూ దీంతోనే ఇల్లు గడపాలి అన్నట్టుగా చేసుకుంటా వస్తున్నాను సార్ ఇగ. కొన్ని పాటలు ఏమైనా ఉన్నాయా మీరు? అంటే ఇప్పుడు ఇందాకటండి ఒక్కొక్క సాంగ్ పాడేస్తున్నా. అలా కాకుండా ఒక 4, 5 సాంగ్‌లు ఏమైనా పాడతారా? రింగు రింగు ఇంటికాల దువ్వరాదు ముడువరాదు దూసి ముడిసి కొప్పు వేస్తిరు ఓ లచ్చు వయ్య దుమ్ము రేపిలేన వెయ్యకు నేను దూసి ముడిసి కొప్పు వేస్తిరు ఓ లచ్చు వయ్య దుమ్ము రేపిలేన వెయ్యకు సద్దిగంప ఎత్తుకొని సెలక కాని నేను పోతే అడ్డమొచ్చి ఆటలాడకు ఓ లచ్చుమయ్య ఓరకంట నన్ను చూడకు నువ్వు అడ్డమొచ్చి ఆటలాడకు ఓ లచ్చుమయ్య ఓరకంట నన్ను చూడకు చూడ చక్కనైన చిన్నవాడిని ఊరు వాడ మెచ్చుకునే కుర్రవాడిని చిన్ననాటి నుంచి నీ మీద పానమే నిన్ను చూడకుంటే మనసు ఆగమైతది నీ మాయలోన నన్ను ముంచినావులే రింగ 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 టింగురంగా హై రింగ 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 రంగ సామిరంగా. ఇది డ్యూయట్ సార్. తర్వాత నా సీర సింగుల్లో కుచ్చుల్లో నువ్వై నా చేతి గాజుల్లో సప్పుల్లో నువ్వై నాకొక అంచుల్లో సిగ్గుల్లో నువ్వై నా సొట్ట బుగ్గల సిరినవ్వు నువ్వై సిన్నంగా 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 నువ్వు రావయ్యో ఊరి కంచె కాడా నేను నీ కొరకే వేచి ఉన్నారా నా వన్నీ కాడా సిన్నంగా నువ్వు రావయ్యో ఊరి అంచు కాడా నేను నీ కొరకే వేచి ఉన్నారా నా వన్నీ కాడా ఆ కంచె శీలల్లో మన ముద్దు ముచ్చట్లు పొద్దంతా గడవాలిరా నీ తీపి ముచ్చట్లు నా మనసుకే తాకి నీ మురిసిపోవాలిరా కలుసుకుందామయ్యో పూల తోటలలో ప్రేమించుకుందామయ్యో నీ సిలిమి సేతలలో మెల్లంగా మెల్లగా మెల్లంగా నువ్వు రావయ్యో ఊరి అంచుకాడా కలుసుకుందాము నువ్వు నేనయ్యో నా వన్ని కాడా సువి సువి సువన్నలో సువి సువి సువన్నలో ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో ఆరామ సీతయ్యలో. ఇవన్నీ అయిపోయినాయా ఇంకా ఉన్నాయా? రిలీజ్ అయినవేనా? ఇవి రిలీజ్ అయినాయి చాలా బాగున్నాయి కదా. అంటే ఇంకొన్ని వైరల్ అవ్వలేదు కదా. అవునవును అంటే ఛానల్స్ చిన్నవంటారా అవి? అవును సార్. కొన్ని కొత్త ఛానల్స్ కి కూడా బూస్టప్ ఉండదు కదా. అవునవును సార్. అట్లా కూడా కొంచెం ఇబ్బంది. అంటే కొంతమంది వ్యూవర్షిప్ ఉండి ఆ ఛానల్కి ఆల్రెడీ ఫాలోఅప్ చేసుకుని ఉన్న వాళ్ళకి అయితే కొంచెం బూస్ట్ ఉంటుంది సాంగ్ కూడా వెళ్ళడానికి కదా. అట్లా అని మళ్ళీ అన్ని హిట్ సాంగ్స్ అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళే చేయాలి అంటే మనకు అవ్వదు. ఎందుకంటే మళ్ళీ ఇల్లు గడవాలి అట్లా అన్నట్టుగా. కానీ మంచి సాంగ్స్ మీరు రాసుకుందాం ఇది నేను పాడిన మీరే రాసుకున్నా. సో రెండులో కూడా మళ్ళీ అమ్మాయి వచ్చింది కాంబినేషన్. ఫీమేల్ వెర్షన్ వచ్చింది. మేల్ ఫీమేల్ ఫస్ట్ పాడాను రింగు రింగ్ అది చూడసక్కనైన చిన్నవాడి అది మెయిల్ వర్షన్. సూపర్. సో మొత్తానికి ఏ వెర్షన్ లో దించేస్తారు అయితే. నిజంగా మంచి సక్సెస్ రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మీరు పడ్డ స్ట్రగుల్స్ ఇప్పటికీ పడుతున్నారు, దాని గురించి దేని గురించి పోరాడుతున్నారు అది మీ దగ్గర రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి వాల్యుబుల్ టైం అయితే ఇచ్చినందుకు. అండ్ మంచి మంచి డైరెక్టర్లు కొత్తగా వస్తున్నారు, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీలాంటి టాలెంట్ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటాను. ఫ్యూచర్లో ఒక మంచి సినిమాకి పాడి ఒక మంచి ఫేమ్ రావాలని అయితే కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకటి రీసెంట్గా రిలీజ్ అయింది కూడా ఉంది, పాడొచ్చు? పాడండి.
ఫీమేల్ వర్షన్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కి మధ్యలో సంభాషణ ఓకే. అది. మీది మీది సూపులోడే ఆ పిల్లగాడు బెంజి కారులు వచ్చినాడే, ఉంగరాల జుట్టుగాడే ఆ పోరగాడు డిజిటిల్లు లెక్క ఉన్నడే, నేనేడికోతే ఆడికొస్తాడే నన్ను పరేషాను చేస్తూ ఉంటాడే, నేనేడికోతే ఆడికొస్తాడే నన్ను పరేషాను చేస్తూ ఉంటాడే, ఎవడే ఆడు ఎవడే వరకంట నన్ను చూసేటోడు, ఎవడే ఆడు ఎవడే కన్ను కొట్టి సైగ చేసేటోడు, మస్తు 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 గున్నడే మా నాన్న సెల్లి అత్త కొడుకు మీన బావలే, ఊరు చూడ వచ్చినాడులే వాణ్ణి చూస్తే నా బుగ్గలల్ల సిగ్గులాయనే, మాకు చిన్ననాడ పేరు పెట్టిరే వానికేమో నేను నచ్చపోతినే, మాకు చిన్ననాడ పేరు పెట్టిరే వానికేమో నేను నచ్చపోతినే, ముద్దుగా ముద్దు ముద్దుగా వాడు చూపు చూపు చూపలోడే, ఓరి దేవుడా అమ్మ తోడుగా ముట్టుకుంటే మాసిపోయేటోడే. సూపర్ సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.